చెప్పమ్మా. గుళ్ళో నా పులిహోర డబ్బా పడేసిన వాళ్ళెవరమ్మా? వాళ్ళెందుకు అంతలా కోప్పడ్డారు? ఎందుకు పులిహోర డబ్బా పడేశారు? అన్నం అలా పడేయడం తప్ప కదా, పాపమని కూడా చెప్పావు కదా, మరి ఆ విషయం వాళ్ళకి తెలీదా? దేవుడి గుళ్ళో దేవుడి ప్రసాదాన్ని అలా పడేశారు ఎందుకమ్మా? ఈ పసి హృదయం అడిగే ఎన్నో ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉన్నా చెప్తే తనకి అర్థం అవ్వదు. అర్థమైతే ఆ పసి మనసు బాధపడుతుంది. నీకు అన్ని విషయాలు ఎప్పటికి చెప్పగలనో తెలీదు నాన్నా. నీకు ఈ విషయాల గురించి తెలుసుకునే అవసరం వచ్చేలోపు నువ్వు మీ నాన్న దగ్గర ఉండాలి. ఏం చేసైనా సరే నేను నిన్ను అలా ఉంచుతాను. రా. ఏంటమ్మా ఏం మాట్లాడవు? చూడనా, అక్కడ ఇంకో ఇల్లుంది. నువ్వు మాత్రం నోరు తెరవకూడదు, ఏం మాట్లాడకూడదు, సరేనా? సరే అమ్మా, ఇంక మాట్లాడలే. రా. ఎక్స్క్యూజ్ మీ. రా నాన్న. ఎక్స్క్యూజ్ మీ సార్. రండమ్మా, లోపలికి రండి. పద. టులెట్ బోర్డు చూసొచ్చాం సార్. ఇల్లుందా సార్? మిమ్మల్ని. ఉందమ్మా, ఈ ఇల్లుంది. లోపలికి వెళ్ళి చూసుకో అమ్మా. పర్లేదు సార్, ఇల్లు చూడటానికి బానే ఉంది. ఇల్లు నచ్చిందా అమ్మా? నచ్చింది సార్. అవును, ఇంతకీ అద్దెంత సార్? నీ పేరేంటి? యశోద. ఇంట్లో మీరిద్దరే ఉంటారా, ఇంకెవరైనా ఉంటారా? మేమిద్దరే ఉంటాం సార్. మరి మీ ఆయన? అదే పాప వాళ్ళ నాన్న, ఆయన ఎక్కడుంటాడు? మీతో ఉండరా? మా నాన్న దుబాయ్లో ఉంటారు. ఓహో, దుబాయ్లో ఉంటాడా? అవును సార్. ఇంతకీ మీ రెంట్ గురించి ఏమీ చెప్పలేదు? చూడమ్మా, నా వయసు 60 సంవత్సరాలు. గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయాను. ఒకడు అమెరికాలోను, ఒకడు లండన్లోనూ మా పిల్లలు స్థిరపడ్డారు. మా ఆవిడ చనిపోయి 10 ఏళ్ళు పైనే అయిపోయింది. నేనొక్కడే ఇక్కడుంటూ ఆస్తులను అనుభవిస్తూ ఆనందంగా బతికేస్తున్నాను. నాకంటూ ఈ దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. నేను కోరుకునేది ఒకటేనమ్మా, నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా సరే నాకు తోడుగా వాళ్ళుంటారు. వాళ్లకు తోడుగా నేను ఉండాలి అనుకుంటాను. నీకు అర్థమైందా నేను చెప్పేది? నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాను. నన్ను నువ్వు బాగా చూసుకుంటే నేను నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. ఎలాగూ నాకు భార్య లేదు, నీకు భర్త లేడు. ఎక్కడో దుబాయ్లో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు. ఇద్దరికీ అవసరాలు ఉంటాయి కదా. నీరజ, నువ్వు బయట వెయిట్ చేయమ్మా. నేను తాతయ్యతో మాట్లాడొస్తాను, వెళ్ళు. అలాగే అమ్మా. ఆ అంటే అమ్మా, ఆ అంటే అమ్మా, ఆ అంటే ఆవు, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ, ఈ అంటే ఈగ, ఆ అంటే అమ్మా, ఆ అంటే అమ్మా,
ఆ అంటే ఆవు. ఆ అంటే ఆవు. ఈ అంటే ఇల్లు. ఈ అంటే ఇల్లు. ఈ అంటే ఈగ. ఈ అంటే ఈగ. ఆ అంటే అమ్మ. ఆ అంటే అమ్మ. చంపేస్తాను ఏమనుకుంటున్నావో. ఆడవాళ్ళంటే నీకు ఆట వస్తువుల్లా కనిపిస్తున్నారా? నాకు నీ మనవరాలంత వయసు ఉంటుంది. ఎంత అసభ్యంగా నీ మనవరాలు వయసున్న అమ్మాయితో మాట్లాడడానికి నీకు సిగ్గులేదా? ముసలోడివి కదా అని చెంపదెబ్బ కొట్టి వదిలేస్తున్నాను. అదే నడి వయసున్నా సరే ఈ పాటికి చంపి ఇక్కడే పాతి పెట్టేసుండేదాన్ని. ఏమనుకుంటున్నావో? కాటి కాళ్ళు చాచిన వయసులో కామంతో కొట్టుకుంటున్నావరా వెధవా? ఆ అంటే ఆవు. ఆ అంటే ఆవు. ఈ అంటే ఇల్లు. ఈ అంటే ఇల్లు. ఈ అంటే ఈగ. ఈ అంటే ఈగ. ఆ అంటే అమ్మ. ఆ అంటే అమ్మ. ఈ అంటే ఇల్లు. ఈ అంటే ఇల్లు. ఈ అంటే ఈగ. ఈ అంటే ఈగ. ఆ అంటే అమ్మ. ఆ అంటే అమ్మ. ఆ అంటే ఆవు. ఆ అంటే ఆవు. నీర్జా, నీర్జా, నీర్జా. నిన్న మనం అమ్మ గురించి చెప్పుకున్నాం కదా, ఈ రోజు మనం నాన్న గురించి చెప్పుకుందామా? చెప్పుకుందాం టీచర్. నీర్జా, నాన్నంటే కేవలం ఒక పేరు కాదు. నాన్నంటే బాధ్యతకి మరో రూపం. అమ్మ మనకి తెలిసేలా కష్టపడుతుంటే నాన్న మాత్రం మనకి తెలియకుండా చాలా కష్టపడతారు. తన కష్టాన్ని పైకి చూపించకుండా కుటుంబాన్ని నవ్వుతూ నడిపించేవాడే నాన్న. పగలంతా నాన్న ఎంతో కష్టపడినా సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చి మనతో ఆడుకుంటాడు. మనకేం కావాలన్నా చిటికెలో వాటన్నిటిని మన ముందు పెట్టేవాడే నాన్న. నీర్జా, నీర్జా. మనం చిన్నప్పుడు అడుగులు వేస్తుంటే అమ్మ భయపడుతుంది. కాని నాన్న మాత్రం తన భయాన్ని గుండెల్లో పెట్టుకుని తన చిటికెన వేలితో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆడపిల్లలకి నాన్న ఒక దేవుడు. నాన్న ఎప్పుడూ తన కూతుర్ని తన కూతుర్లా చూడడు, తన అమ్మలాగా చూస్తాడు. మనం మొదటిసారిగా ప్రపంచాన్ని చూసేది నాన్న భుజాల మీద నుంచే. నాన్న అంటే తెలియని ఒక ధైర్యం. నాన్న మాటలు వింటుంటే మనం ఏమైనా సాధించగలమనే నమ్మకం వస్తుంది. నీర్జా. నాన్నున్న వాళ్ళకి నాన్న విలువ తెలుసో లేదో తెలీదు కాని నాన్న లేని ప్రతి ఆడపిల్లకి నాన్న విలువ ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే అబ్బాయిలకి కూడా మనం ఏం సాధించాలనుకున్నా మీరు కలలు కనండి, మీ కలల్ని నేను తీరుస్తాను అని నాన్న ఎప్పుడూ మన భుజం తడుతూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. పిల్లలు, మీరు పెద్దయ్యాక అమ్మని ఎంత బాగా చూసుకుంటారో నాన్నని అంతకన్నా బాగా చూసుకోండి. ఇలారా. ఎవరు నువ్వు? నీ పేరేంటి? నీరజా, నీరజా, నీరజా ఎక్కడున్నావు? నీరజా. అమ్మా నేను ఇక్కడే ఉన్నాను. నీరజా, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎక్కడికైనా వెళ్లే ముందు చెప్పాలి అని చెప్పాను కదా. ఈ అక్క అందరికీ స్కూల్ చెప్తుందమ్మా. ఆ మాటలు విని నేను ఇక్కడికి వచ్చేసాను. అక్క నాన్న గురించి ఎంత బాగా చెప్పిందో తెలుసా? అక్క మాటలు విన్న తర్వాత నాకు నాన్నని త్వరగా చూడాలనుంది. నాన్నని త్వరగా దుబాయ్ నుంచి రమ్మని చెప్పు.
సరే చెప్తానులే కానీ నువ్వు రా. బాయ్ అక్క. సారీ అండి, మా అమ్మాయి మిమ్మల్ని డిస్టర్బ్ చేసుంటే. ఒక్క నిమిషం అండి. మిమ్మల్ని మా కాలనీలో ఎప్పుడూ చూడలేదు. మీరు ఎవరింటికొచ్చారు? మేము ఎవరింటికి రాలేదండి, ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం. కానీ ఒంటరి ఆడదాన్ని కదా, అందరికీ అలసైపోయింది. కొంతమందికి లోకు అయిపోయాను. అందుకే ఇంకో చోటుకి ఇల్లు వెతుక్కోవడానికి వెళ్తున్నాను. పద. అక్క ఒక్క నిమిషం. నీ పేరేంటక్కా? మా అమ్మ పేరు యశోద. యశోదక్క, నన్ను మీ చెల్లిగా అనుకోండి. మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు. ఇంట్లో 2 బెడ్రూమ్లున్నాయి. నేనొక్కదాన్నే ఉంటున్నాను. ఎందుకులేమ్మా, మా వల్ల మీకు ఇబ్బంది. నీ వల్ల నాకేమీ ఇబ్బంది ఉండదక్కా. నిజానికి మీరు నాతో ఉంటే నాకు ఒక తోడున్నట్టుంటుంది. నాకు అమ్మా నాన్న లేరక్కా. తోబుట్టుగా ఎవరైనా ఉంటే బావుండు అనుకుంటున్నాను. దేవుడు ఇన్ని రోజులకి నిన్ను పంపించాడు. రండక్కా, మీకిల్లు చూపిస్తాను. అయ్యో వద్దులేమ్మా. రా అక్కా, రా. పిల్లలు, మీరీలోపు చదువుకుంటూ ఉండండి. నేను మళ్ళీ వచ్చేస్తాను. అలాగే టీచర్. రండక్కా. ఇదే మా ఇల్లు. అక్కా, అది మా నాన్నది. ఆ మిషన్తోనే మా నాన్న జీవితం మొదలుపెట్టారు. ఆ తర్వాత బట్టల షాప్కి ఓనర్ అయ్యారు. ఒకప్పుడు మేము బాగా బతికామక్కా. కానీ ఏం జరిగిందో తెలీదు. కానీ మా అమ్మా నాన్నలు యాక్సిడెంట్లో చనిపోయారు. మా తాత ఏవో చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత తాత ఏమయ్యాడో కూడా తెలీదు. ఇప్పుడు ఒంటరిగా బతుకుతున్నాను. దేవుడంతేనమ్మా, మంచి వాళ్ళకే ఎక్కువ కష్టాలు పెడుతుంటాడు. నువ్వేం బాధపడకు. బాధలు పడి పడి ఇప్పుడు బాధపడదామన్నా కూడా బోర్ కొట్టేసిందక్కా. నీరజ, నీకిల్లు నచ్చిందా? నీలాగే చాలా బాగుందక్క. అవును, నువ్వు టీచర్వా అమ్మా? లేదక్కా, బీఈడీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. పోస్ట్కి అప్లై చేయాలి. సరే, ఇంతకీ నీ పేరేంటి? నా పేరు ప్రేమ. చక్కని పేరు. ఈ రోజుల్లో మనుషుల మధ్య లేనిది అదే కదా. మీ మొహాలు చూస్తుంటే బాగా అలసిపోయినట్టు కనిపిస్తోందక్కా. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నేను ఈ లోపు మీకు తినడానికి ఏమైనా చేస్తాను. అయ్యో, నీకెందుకులేమ్మా శ్రమ. ఇందులో శ్రమేముందక్కా? నేను ప్రిపేర్ చేస్తాను. కానీ మీరు త్వరగా ఫ్రెష్ అయ్యండి. ఎక్కడికక్కా? బ్యాగ్ తీసుకుని రావడానికి. అది నేను తీసుకొస్తానక్కా. సరే, మీరు వెళ్ళండి, ఫ్రెష్ అవ్వండి. అక్కా, పద. రా రా. చెప్పండి అయ్యా, అర్చన చెయ్యాలా, అభిషేకం చేయాలా? సాయం చేయాలి. మీరేమైనా కష్టాల్లో ఉండుంటే ఆ దేవుడు మాత్రమే మీకు సహాయం చేయగలడు. ఆయన్నే వేడుకోండి. కష్టాల నుంచి తప్పించేవాడు దేవుడైతే, సమస్యల నుంచి తప్పించి కోరుకున్నది కోరుకున్నట్టుగా జరిపించేవాడు దేవుడైతే మీరే నాకు దేవుడవుతారండి. అర్థం కాలేదు. చూడండి పంతులు గారు, ఇక్కడికి ఒక చిన్న పాప అమ్మాయి వచ్చారంట కదా, వాళ్ళు ఎక్కడున్నారు? నేను వాళ్ళని చూడాలి. అయ్యో, వాళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోయారే. చాలా మంచి అమ్మాయి, ఆత్మాభిమానం కలిగినటువంటి అమ్మాయి యశోద. ఆ అమ్మాయిని చూస్తేనే చాలా మంచి అమ్మాయిలా కనిపిస్తుంది.
యశోద గురించి పక్కన పెడితే ఆ అమ్మాయికి ఒక కూతురుంది. ఆ చిట్టి తల్లి మాటలు విన్నా, అలాగే ఆ చిట్టి తల్లి నవ్వు చూస్తూ ఉన్నా ఎంత ముచ్చటగా ఉంటాయో తెలుసా? ఆ పాప అడిగే మాటలకి, వేసే ప్రశ్నలకి మనం సమాధానాలు కూడా చెప్పలేమండి. యశోద రాత్రి గుడిలో తలదాచుకుంటాం అని అడిగినప్పుడు నేను కుదరదు అన్నాను. కానీ ఆ చిట్టి తల్లి వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? గుళ్ళో ఉండడానికి దేవుడు ఒప్పుకోవట్లేదా, లేకపోతే మీరు ఒప్పుకోవట్లేదా అని అడిగింది. ఆశ్చర్యపోవడం నా వంతయింది. చెప్పండి పంతులు గారు, యశోద ఎక్కడుంది? నా చిట్టిదల్లి ఎక్కడుంది? ఇక్కడి నుంచి వెళ్ళిపోయారండి. ఏ తప్పు చెయ్యని యశోద మీద ఎక్కడి నుంచొచ్చిందో తెలీదు, కాని ఒక అమ్మాయి వచ్చి యశోద చేయని దొంగతనాన్ని చేసిందన్నట్టు ముద్ర వేసింది. దేవుడు చూస్తూ ఊరుకోడు కదా. యశోద ఏ తప్పు చెయ్యలేదని నిరూపించాడు. కాని యశోద మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ ఉండటం లేదు. పోనీ ఎక్కడుంటుందో తెలుసా పంతులు గారు? తెలీదండి. కానీ అప్పుడప్పుడు మాత్రం ఇక్కడికొచ్చి వెళ్ళమని చెప్పాను. అవునా? ఒక్క నిమిషం పంతులు గారు. పంతులు గారు, ఈ 20,000 రూపాయలు యశోద వస్తే తనకివ్వండి. ఆ అమ్మాయి గురించి, పాప గురించి చెప్తున్నంతసేపు మీ మొహం ఆనందంతో వెలిగిపోతూ ఉంది. ఇంతకీ తను మీకేమవుతుందో చెప్పలేదు? తను నా కూతురండి. అవునా? కానీ తను ఎవరూ లేరని చెప్పిందండి. చిన్న మనస్పర్ధలొచ్చి తను ఇంటి నుండి వచ్చేసింది. తనకు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ డబ్బు అందచేయండి. తప్పకుండానండి. తను వచ్చినప్పుడు మీ నాన్నగారు ఇచ్చారు అని చెప్పి మరీ ఇస్తాను. అలాగే పంతులు గారు. ఆ అతి త్వరలో నా కోడలు మనవరాలు ఇద్దరు శాశ్వతంగా మా ఇంటికి వచ్చేలా చూడండి స్వామి. ఈ జన్మకు నాకు అది చాలు. నాకు డివోర్స్ కావాలి యశోద, నాకు డివోర్స్ కావాలి యశోద, నాకు డివోర్స్ కావాలి యశోద, నాకు డివోర్స్ కావాలి యశోద. నువ్వు గుమ్మం దాటి అడుగు లోపల పెట్టిన మరుక్షణం ఈ నంద ప్రాణాలతో ఉండడు. నన్ను నువ్వు బాగా చూసుకుంటే నేను నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. అమ్మా, ఏంటి నిర్జా? దా, ఇంకా నిద్ర రావట్లేదా? కూర్చో. నువ్వు నా పక్కనే ఉంటానని చెప్పి ఇక్కడికొచ్చి కూర్చున్నావేంటమ్మా? నిద్రలో నువ్వు నా పక్కన లేకపోయేసరికి నాకు చాలా భయమేసింది. అందుకే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చేశాను. నువ్వెందుకమ్మా నాతో పాటు నా పక్కన లేకుండా ఇక్కడికొచ్చి కూర్చున్నావు? నీకు నిద్ర రావట్లేదా? కొంచెం సేపు అయ్యాక వచ్చి పడుకుంటానులే. నువ్వు వెళ్ళి పడుకోమా. లేదమ్మా, నీతో పాటు నేనిక్కడ కూర్చుంటాను. ఇక్కడ చాలా బాగుంది. అదిగో చందమామ చూడు ఎంత బాగుందో. అమ్మా, జైల్లో అందరూ నిన్ను చాలా మంచిదానివని పొగుడుతూ ఉంటారు కదా, మరి బయటేంటమ్మా అందరూ నిన్ను తిడుతున్నారు, కోప్పడుతున్నారు? చూడు నిర్జా, జీవితంలో మనం అందరికీ నచ్చాలని రూల్ లేదమ్మా. కొంతమందికి నచ్చుతాము, కొంతమందికి నచ్చం. అది వాళ్ళ మనస్తత్వాలను బట్టి ఉంటుంది. ఏది ఏమైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని విషయాలున్నాయి. ఏంటమ్మా అవి? మనం ఎవరికి ఎప్పటికీ ఎటువంటి అన్యాయం చేయకూడదు. అలాగే ఎవరి మనసుల్ని మన మాటలతో గాని చేతలతో గాని నొప్పించకూడదు. ఇవన్నీ నాకు కొంచెం కొంచెం అర్థమవుతున్నాయమ్మా. ఇంకా నీ మాటలు అర్థం కావాలంటే నేను పెద్దదాన్నవ్వాలి. అమ్మా, నాన్నకి నువ్వంటే ఎంత ఇష్టమమ్మా? నాకు చెప్పవా? వినాలనుంది.
మీ నాన్నకి నేనంటే అంటే చాలా ఇష్టమమ్మా. ఎంత ఇష్టమంటే మీ నాన్న నా కోసం వాళ్ళమ్మని వాళ్ళ నాన్నని అందర్నీ ఎదిరించేశాడు తెలుసా. అలాగే నా కోసం చాలా కవితలు కూడా రాశారు తెలుసా. కవితలు రాశారా? ఏం కవితలమ్మా? నాన్న నీ కోసం ఫైట్ కూడా చేశారా? ఒకటి కాదు, చాలా 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 ఫైట్లు చేశారు. అయితే ఒక పని చేయమ్మా, నాన్నకి ఫోన్ చేసి త్వరగా ఇక్కడికి వచ్చేయమను. విషయమని కొడతారు. ప్రేమక్క దగ్గర ట్యూషన్కి ఒక అమ్మాయి వస్తుంది. వాళ్ళ నాన్న హీరో అని చాలా గొప్పగా చెప్పింది తెలుసా. నేను కూడా అందరికీ మా నాన్న గురించి అలాగే చెప్తాను. నాన్న నాకు కనిపిస్తే హీరో అని నేను పిలుస్తాను. నాన్నా, మర్యాదగా ఫోటో అక్కడి నుంచి తీసే నాన్న. ఆ యశోద మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. మర్యాదగా యశోద ఉన్న ఫోటోని బయటపడేసే. దాక్షాయణి, నీ మనవరాలు అనాథగా ఎక్కడో బతుకుతూ ఉంటే నీకు నీ కొడుక్కి ఆనందంగా ఉందా? దాక్షాయణి ఆగు. ఏదో ఒకరోజు నువ్వు నీ చేతులతోనే ఈ ఫోటోని గోడకి తగిలిస్తావు.